శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 4 ఆగస్టు నుంచి 10 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే గ్రహ స్థితులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి ఇత్యాది అంశాలన్నీ కూడా ఇప్పుడు చెప్పుకుందాము. ముందుగా గ్రహ స్థితులు. వృషభంలో కుజ గురులు, కర్కాటకంలో రవిచంద్రులు, సింహరాశిలో బుధ శుక్రులు, అలాగే కన్యలో కేతువు, కుంభంలో వక్రించిన శనిగారు, ఇక మీనరాశిలో రాహువు. 10 ఆగస్టు వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి తులారాశిలో ఉన్నది. అలాగే బుధుని యొక్క స్థితి వక్రత పొంది ఉన్నది. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా రవి చంద్రుల యొక్క సమ్మేళనము కర్కాటక రాశిలో జరుగుతూ ఉంది. అయితే చంద్రుని యొక్క స్థితి అదే రాశికి అధిపతి అవుతూ ఉన్నారు. రవి యొక్క స్థితి చంద్రునితో కలిసి ఉంది. ఇది చాలా అద్భుతమైన యోగం అని చెప్పాలి. గోచర రీత్యా ఏ ఏ స్థానాలకి రవిచంద్రుల యొక్క కలయిక మంచిది కాదో ఆ రాసుల్లో మనం చెప్పుకుందాము. అయితే మిగతా రాసులకి అంటే బాగుండే స్థానాలకి వీళ్ళు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తారు. మానసికమైనటువంటి దౌర్బల్యం తగ్గిపోతుంది. మనోధైర్యం చాలా చక్కగా పెరుగుతుంది. అనేక విషయాలలో ధైర్యంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఎన్నో రకాలుగా అభివృద్ధి సాధిస్తారు. భయాలని పారద్రోలుతారు. ఇక బుధ శుక్రుల యొక్క కలయిక చాలా సున్నితమైన సరళమైన ప్రవర్తనని తెలియజేస్తూ ఉంటుంది. అలాగే సమర్థవంతమైనటువంటి నడవడిక, వ్యక్తిత్వము, ఈ రెండు కూడా చాలా బాగుంటాయి. అలాగే కుజ గురుల యొక్క కలయిక గురు మంగళ యోగాన్ని తెలియజేస్తూ ఉంటుంది. వ్యాపారాలకి ఇది చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అలాగే వారాంతంలోకి వచ్చేటప్పటికి రవిచంద్రుల యొక్క సమ్మేళనము విడిపోయి చంద్రుని యొక్క స్థితి తులారాశిలోకి వచ్చి ఉన్నది. ఇక దృష్టుల విషయానికి వస్తే శనిగారి యొక్క తృతీయ దృష్టి మేషరాశి, అది శనిగారికి నీచ స్థానం అవుతూ ఉండగా కొంచెం తలనొప్పి లాంటి అనారోగ్యాలు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అది ఏ రాసుల వారికి అనేది రాసుల్లో తెలియచెప్పుకుందాము. అలాగే శనిగారి యొక్క దృష్టి బుధ శుక్రుల మీద ఉంది. ఇది ఈ చర్మానికి సంబంధించినటువంటి అలాగే వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి చిన్నపాటి డ్రాబ్యాక్స్ని సూచిస్తూ ఉంటుంది. వీటికి సంబంధించినటువంటి పరిహారాలు శని బుధ శుక్ర గ్రహాలకి స్తోత్రపారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాము. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా మనము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అని పరిశీలించినట్టయితే ఒక అద్భుతాన్ని సృష్టిస్తారు. 6 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతమైన స్థితిలో ఉంది. రాశిలో చంద్రుడు, ద్వితీయంలో బుధ శుక్రులు, తృతీయంలో కేతువు, ఇక లాభస్థానంలో కుజగురులు. ఇంకా ఏమి కావాలండి? వాహన యోగాలు బాగున్నాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. మృష్టాన్న భోజనాలు, విందు వినోదాలు బాగున్నాయి. అలాగే శుభకార్యాల నిర్వహణ చేస్తారు. శుభకార్యాల పరంపర మీ ఇంట ఉంటుంది. వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది. సంపదలు పెరుగుతాయి. ధనము పెరుగుతుంది. ఆస్తిపాస్తులు పెరుగుతాయి. స్థిరచరాస్తుల వృద్ధి జరుగుతుంది. మీ వాక్కుకి బలం వస్తుంది. అనేక రకాలుగా మీ మాట తీరు కొనియాడబడుతుంది. ప్రతి వాళ్ళు మిమ్మల్ని చాలా గొప్పగా హర్షిస్తారు, ఆదరిస్తారు, మెచ్చుకుంటారు. అలాగే సత్కారాలు అందుకుంటారు. మీరు కుటుంబంలో ఐకమత్యం వెల్లివిరుస్తుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. మానసికమైన ప్రశాంతత ఉంటుంది. ఎన్నో విధాలుగా పట్టుదల పట్టి ఉన్న మీరు ఆ పట్టిన పట్టుని నెరవేర్చుకునే క్రమంలో కష్టపడతారు. ఆ కష్టం మీకు విజయాన్ని ఇస్తోంది. ఏమీ అనుమానపడక్కర్లేదు. కష్టం ఎందుకుంటోంది అంటే అష్టమ స్థానంలో శనిగారి యొక్క సంచారం ఉంది కాబట్టి ఈ శారీరకమైన కష్టం ఉంటుంది. రాజకీయంగా చాలా బాగుంది. చక్కటి లబ్ధి కలుగుతోంది.
అలాగే దూరాభార ప్రయాణాలుంటాయి. 1కి 4 సార్లు చేయవలసొస్తుంది. ప్రయత్నం మీద ఆ పనులవుతాయి. తండ్రి గారి వైపు నుంచి ఏదైనా చెడ్డ వార్తలు వినేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక ఉద్యోగ విషయంలో ఏమీ ఆలోచన చెయ్యొద్దు. ఉద్యోగంలో ఉన్నతి ఉంది. అద్భుతమైనటువంటి మీ క్రమశిక్షణ గాని, మీ మాట నిదానం కానీ మిమ్మల్ని ఉన్నత స్థానంలోకి తీసుకెళ్తుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. ఊహించని విధంగా లాభాలొస్తున్నాయి. ఆదాయం పెరుగుతోంది. అయితే మీరు ఏ వ్యాపారాలకైనా సరే పెట్టుబడులు పెట్టాలి అంటే అన్ని విధాలా మంచి ముహూర్తం చూసుకొని పెట్టడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి చతుర్థ స్థానంలోకొచ్చింది. అయినప్పటికీ అంతంత మాత్రముగానే సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. మాతృమూర్తితో గాని, లేదా బంధువర్గీయులతో గాని తాత్కాలికమైన స్నేహమే కొనసాగుతుంది తప్ప, ప్రాణ స్నేహం లాంటివైతే ఏమీ ఉండబోవట్లేదు అని చెప్పి తెలియజేస్తూ, 6 గ్రహాల యొక్క ఉనికి మిమ్మల్ని చాలా అద్భుతమైన స్థితికి తీసుకొని వెళ్తూ ఉన్న కారణం చేత, ఒక్కసారి నవగ్రహాలకి గౌరవప్రదంగా, గౌరవ సూచకంగా స్తోత్రపారాయణాలు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ, పట్టిందల్లా బంగారమే కర్కాటక రాశి వారికి అనుమానం ఏమీ లేదని మరొకసారి తెలియజేస్తూ నమస్కారం. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః.